హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈ రోజే ఇరుముడి మూవీ గ్రాండ్గా రిలీజ్ అయింది. ఫస్ట్ నుంచి కూడా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా రవితేజ గారు ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారు. ఈసారి రవితేజ గారికి హిట్ పడబోతుంది అంటూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. మరి ఇరుముడి మూవీ ఎలా అనిపించింది? శివ నిర్వాణ రవితేజ గారిని ఇరుముడి సినిమాలో ఎటువంటి క్యారెక్టర్ ప్లే చేయించారు? అండ్ ఇంకా ఫాదర్ డాటర్ ఎమోషన్ అనేది బాగా వర్కౌట్ అయింది అని కూడా అంటున్నారు. అండ్ ఇంకా ఇటు డివోషనల్ గా అటు ఎమోషనల్ గా కూడా శివ నిర్వాణ బాగా హ్యాండిల్ చేశారు అనేది వినిపిస్తా ఉంది. సో మొత్తానికి ఎట్లా అనిపించింది ఇరుముడి అనేది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జూమ్ లో జాయిన్ అవుతున్నారు. హలో విజ్ఞాన్ గారు. హలో హలో. ఇరుముడి చూసారా మూవీ? అవునవును, మార్నింగ్ ఓకే, రైట్. సో ఎట్లా అనిపించింది అంటే బయట మార్నింగ్ మార్నింగ్ పబ్లిక్ చెప్తున్నది మాత్రం డివోషనల్ గా కానీ ఎమోషనల్ గా కానీ అండ్ ఇంకా సస్పెన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా హ్యాండిల్ చేశారు. రవితేజ గారిని ఒక కొత్త క్యారెక్టర్ లో చాలా కొత్తగా చూసాం అనేది చెప్తూ ఉన్నారు. సో మీకు ఎట్లా అనిపించింది ఇరుముడి మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇది భక్తి రస సినిమా అనుకుంటారు కదా, ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ, అదొకటి గుర్తు పెట్టుకోండి. ఓకే. ఓకేనా? అండ్ నెక్స్ట్ కథ ప్రకారంగా వెళ్తే ఆ ఒక చిన్న గ్రామంలో అరటిపళ్ళ వ్యాపారం చేసుకుంటా ఉంటాడు సీలేరులో రవితేజ. అండ్ తనకు భార్య కూతురు తప్ప వేరే ప్రపంచం అనేది లేదు. అండ్ ఊర్లో సాయి కుమార్ అంటే కొంచెం చేదు ఉంటారు. ఆ 41 రోజులు దీక్ష తీసుకోవడం ఈయనకు అలవాటు. అండ్ ఆ 41 రోజులు మాత్రమే మందు తాగకుండా ఉంటాడు. లేదంటే 24/7 ప్రతిరోజు మందు తాగుతా ఉంటాడు. భార్యకి ఆ విషయం నచ్చదు. కూతురు కొంచెం సపోర్ట్ చేస్తది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ స్కూల్‌కి వెళ్ళే ఏం జరిగినా తండ్రికి చెప్పాలి అని చెప్పేసి మణికంఠ మనం ఆ పిల్లకి చెప్తాడన్నమాట హీరో. సో ఆ విధంగానే అమ్మాయి ఒక రోజు ఒక చూసిన సంఘటనని చూసినట్టు చెప్పుద్ది. అంటే సాయి కుమార్ వాళ్ళ కూతురు గాయత్రికి జరుగుద్ది ఆ ఇన్సిడెంట్. ఆ ఓకే. తర్వాత ఏం జరిగింది కథలో అనేది కీలకం అన్నమాట. చాలా సింపుల్ స్టోరీ, కాకపోతే ట్విస్ట్‌లు, సస్పెన్స్‌లు ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంకా దీంట్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ ఏంటి, ఆ టీచర్ క్యారెక్టర్ ఒకటి ఉంటది. ఆవిడేంటి, అండ్ నలుగురు ఆకతాయి వీళ్ళు వాళ్ళు ఎందుకున్నారు, ఇవన్నీ కూడా మీరు తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఓకే. అండ్ ఇక సింపుల్ స్టోరీ, కాకపోతే విషయం ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. అంటే ఆహ్, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడదగ్గ సినిమా అని చెప్తాను నేను. అంత మంచి మెసేజ్ ఇచ్చాడు. వెరీ సింపుల్ స్టోరీతో ప్రతి ఓకే. ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఏదో ఒక పాయింట్ అది కనెక్ట్ అయిందిలే, కనెక్ట్ అయ్యి ఉండొచ్చులే అన్నట్టు అనిపిస్తా ఉంటది. ఓకే, రైట్. ఇంకా కానీ యాక్టింగ్ ప్రకారంగా చెప్పండి. ఇక్కడ టైటిల్ ఇరుముడి అని పెట్టారు మీరు. అండ్ ఇంక ఇది కమర్షియల్ మూవీ అని చెప్పారు. బట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పారు కదా. సో ఏంటంటే మరి ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ ఉందా? ఇది అంటే ఒక డివోషనల్ గానే మూవీని నడిపిద్దాం అన్నట్టుగానే ఆయన థాట్ ప్రాసెస్ ఏమైనా కనిపించిందా? లేదు అంటే ఒక కమర్షియల్ గా హిట్ కొట్టాలి అనే కాన్సెప్ట్ తీసినట్టు అనిపించిందా? లేదు అంటే ఒక మంచి మెసేజ్ అనేది ఈ టైంలో మనం ఇవ్వాలి ఈ సినిమా ద్వారా అని తీసినట్టు అనిపించిందా? ముఖ్యంగా పెద్ద హీరోలు ఈ మధ్య కాలంలో సమాజానికి ఇన్ని ఇన్ని రోజులు సమాజం మమ్మల్ని ఇంత పెద్ద హీరోని చేసింది కదా, మేమేం తిరిగి ఇవ్వాలి అన్నట్లుగా ఎలా అయితే బాలయ్య ఈ మధ్య కాలంలో సామాజిక అంశాలతో సినిమాలు తీస్తున్నాడో, ఎలా అయితే రజనీకాంత్ తీస్తున్నాడో, సేమ్ అలాగే రవితేజ కూడా ఆలోచించి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశాడని చెప్పుకోవచ్చు. ఓకే. ఇంకా చెప్పాలి అంటే ఇట్స్ కంప్లీట్లీ ఓకే. ఇరుముడి అనే పేరు అనుకుంటావా, సంవత్సరంలో 41 డేస్ ఇరుముడి, మిగతా రోజుల్లో అంతా కూడా యాజ్ యూజువల్ అన్నమాట, రెగ్యులర్ కమర్షియల్ డ్రామానే కొనసాగుతా ఉంటది. ఓకే, రైట్. సో ఓవరాల్ గా ఎట్లా అనిపించింది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ? యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలలో స్లోగా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ఊపందుకుంటాయి అఫ్ కోర్స్. ఓకే. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే అందరూ బాగా చేశారు. రవితేజ యాక్టింగ్ గురించి మనకు మాట్లాడుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఇక సాయి కుమార్ గారు కానీ, ఆ టీచర్ పాత్ర కానీ, ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ కానీ, ఇంకా ఇద్దరు ఉంటారు డొంకరాయ ఇంకో క్యారెక్టర్ వాళ్ళు కానీ, ఈ ఆకతాయిలు కానీ, ఎవ్రీబడి హాస్ డన్ వెరీ గుడ్ జాబ్ చెప్పాలి ఓకే. అంటే. ఓకే, రైట్. సో కానీ అంటే అదే మీరు చెప్పినట్టు స్టోరీలోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకున్నారు అని కూడా అంటున్నారు. అండ్ ఇంకా మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది
సెకండ్ హాఫ్‌లో రివీల్ చేసినప్పుడు ఆ సస్పెన్స్ గానీ, ఆ ట్విస్ట్‌కి సంబంధించిన ఆ సర్ప్రైజ్ గానీ ఫీల్ అయ్యారా? ఆ ప్లాట్ అనేది బాగా అనిపించిందా? అవుతది. అఫ్‌కోర్స్. కాకపోతే ఏంటంటే మెసేజ్ కనెక్ట్ అవుతాం మనం. 'శివ నిర్వాణ' ఆహ్, రవితేజని పెట్టుకొని చాలా సింపుల్‌గా ఒక సినిమా తీసాడని మాత్రం మనం అనుకోకూడదు. ఓకే. ది బెస్ట్. అండ్ ఇక్కడ మేము ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది లొకేషన్స్ గురించి. లొకేషన్స్ నిజంగా మెస్మరైజ్ చేస్తాయి. కొత్త కొత్త లొకేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. చాలా మనల్ని ఆ ఊర్లోకి పట్టుకెళ్ళిపోతాయన్నమాట. అలాగే కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్ చాలా బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ఓవరాల్‌గా ఒక పర్ఫెక్ట్ 360 డిగ్రీస్‌లో ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతది 'ఇరుముడి' వల్ల. ఓకే. సో, అండ్ అయితే సాంగ్స్ చాలా నేచురల్‌గా పాడించారు అక్కడున్న హ్మ్. వాళ్ళతో. ఓకే. 'మల్లెపూలు' సాంగు థియేటర్‌లో అంటే కొంచెం సాంగ్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఇంకా ఆడియన్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి సాంగ్ కూడా పెట్టామని చెప్పారు. కానీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒరిజినల్ వాయిస్ ఏదో మిస్ అవుతున్నాం అని కూడా కామెంట్స్ వినిపించినాయి కదా! థియేటర్‌లో ఎలా అనిపించింది సాంగ్? చాలా ప్రొఫెషనల్ సింగర్స్ కాదు. చాలా రెగ్యులర్‌గా భజన చేసే వాళ్ళ చేత పాడించారు. మీరంత ఓకే. ఆలోచించొద్దు. చాలా సింపుల్‌గా అంటే నేచురల్‌కి చాలా దగ్గరగా తీశారని చెప్పుకోవాలి. ఈ ఓకే. ప్రొఫెషనల్ సింగర్స్‌తో పాడించేది వేరు. వీళ్ళతో ఓకే. ఓకే. సో, 'రవితేజ' గారికి అయితే ఇప్పుడు ఒక మంచి హిట్ పడినట్టేనా? 100,00,00,000 క్లబ్ అటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా ఈ సినిమాతో? మళ్ళీ 'ధమాకా'గా ఆల్రెడీ 100 వచ్చినట్టుంది. కోట్ల క్లబ్ పక్కన పెట్టేసి హ్మ్. అహా! 100,00,00,000 క్లబ్ అనేది ఎప్పుడైనా మనం రిలీజ్ చేసే థియేటర్‌లను బట్టి ఉంటది. కాకపోతే ఇక్కడ ఓకే. విషయం ఏంటంటే, ఈ సినిమాని లాంగ్ టర్మ్‌లో మనం జనవరి 15థ్, 14థ్ వరకు గుర్తుపెట్టుకుంటారు. ఓకే. సో, జనవరి నెక్స్ట్ 15థ్ రాబోయేది దీక్ష కాలం కాబట్టి. ఓకే. అంటే ఆ జనవరి 15థ్ ఆ టైంలో అంటే రిలీజ్ 14థ్‌కి అయ్యుంటే మకర జ్యోతి ఉంటుంది కదా! అదే ఆ టైంలో రిలీజ్ అయ్యుంటే రిజల్ట్ ఇంకా వేరేలా అహా! ఉండేదంటారా? అదేం కాదు. లేదు లేదు. ఇప్పుడు రిలీజ్ అయితేనే మంచిదిది. నెక్స్ట్ ఈ సీజన్ అంతా అదే కదా! ఓకే. ఈ కంప్లీట్ సీజన్ అంతా వాళ్ళు ఈ పాటలు పాడుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ ఎళ్తారు. లాస్ట్ మకర జ్యోతి వరకు గుర్తుపెట్టుకుంటారు. ఓకే. రైట్. సో, ఓవరాల్‌గా సినిమా 'రవితేజ'కి ఒక మంచి హిట్ పడినట్టే. మంచి హిట్. 5 ఔట్ ఆఫ్ 5 రేటింగ్. దీంట్లో ఎక్కడ గూడా ఏ మాత్రం గూడా వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి సినిమాని 10 మందికి చూపించండి. ఇంక అంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు. ఓకే. బీజీఎం గాని, 'జీవి ప్రకాష్' మ్యూజిక్ గాని, టెక్నికల్ యాస్పెక్ట్స్‌లో గాని అదే చెప్తున్నా. అంటే భక్తి రస సినిమాలు కాబట్టి చాలా నేచురల్‌గా ఎలా అయితే ఇప్పుడు మనకి ఇది ఆహ్, కమర్షియల్ సినిమా అన్నారు మీరు. మళ్ళీ 'భక్తి రసం' దగ్గర అంటున్నారు. హాయిగా పాడుకుంటారో అంత నేచురల్‌గా తీశారు. అవును. పాటల గురించి అడిగావు కాబట్టి చెప్తున్నా. సినిమా గురించి ఓకే. అడగలా నువ్వు. పాటల గురించి మాట్లాడావు. ఓకే. పాటలన్నీ కూడా ఓవరాల్‌గా చెప్పాలి అంటే అయ్యప్ప స్వామి భక్తుల్ని అలరించేలాగా ఉన్నాయి. ఓకే. రైట్. సో, ఫ్యామిలీ మొత్తం కూడా డెఫినిట్‌గా చూడాల్సిన సినిమా అంటారైతే? ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. యెస్. బంగారంలాగా చూడొచ్చు. యాహ్! 100% చిన్న పిల్లలకి ఖచ్చితంగా చూపించాల్సిన సినిమా. ఆడపిల్లలకి ఖచ్చితంగా చూపించాల్సిన సినిమా ఇది. ఓకే. రైట్. సో, మీ రేటింగ్ ఔట్ ఆఫ్ 5, 5ఆ? సినిమాకి ఎక్కడ వంక పెట్టడానికి ఏం లేనప్పుడు ఎక్కడిస్తామండి. తగ్గించాల్సిన అవసరం ఏముంది. 10 మంది చూడాల్సిన సినిమాలు కదా ఇవి. ఓకే. రైట్. సో, ఎనీవేస్ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.